హాయ్ ఫ్రెండ్స్, బ్రాహ్మిన్స్ ట్రెడిషనల్ వంటల్లో ఫస్ట్ ఈరోజు నా రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం. ముందుగా కాకరకాయలు ఒక హాఫ్ కిలో తీసుకున్నాను. వాటిని వాష్ చేసి పీసెస్గా కట్ చేశాను. మొత్తాన్ని బౌల్లో వేసేసి దాంట్లో పసుపు, ఉప్పు, చింతపండు అండ్ కొంచెం కర్డ్, పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. అలా వేస్తే ఏమవుతుంది అంటే దాంట్లో ఉన్న చేదు మొత్తం పోతుందన్నమాట. అలా బాగా మిక్స్ చేసిన దాన్ని ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసి దాన్ని బాయిల్ చేసేయాలి. బాగా బాయిల్ చేసి ఫుల్గా ఉడికిపోవాలి. తర్వాత వాటర్ మొత్తం డ్రైన్ చేసేసుకోవాలి. ఆయిల్ పెట్టేసుకొని ఆ కాకరకాయ ముక్కలన్నీ బాగా ఫ్రై అవ్వాలన్నమాట. మెత్తగా ఉన్న ముక్కలన్నీ బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే ఆ టేస్ట్ వస్తుందన్నమాట మనకి ఆ కర్రీకి. సో బాగా ఫ్రై చేసేసి దీనికి ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది మొత్తం బాగా ఫ్రై అవ్వడానికి. అదంతే వేగుతూ ఉండాలి. దాన్ని మనం తిప్పుకుంటూ మాడకుండా చూసుకోవాలి. ఈలోపు మనం పక్కన ఉల్లిపాయలు అండ్ కారం వేసేసి దాన్ని మొత్తం ఒక ఫైన్ పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఈలోపు ఇవి ఇక్కడ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ను మొత్తం మిక్స్ చేసేసి ఇంకొక 5 to 10 మినిట్స్ బాగా ఫ్రై చేసేస్తే కాకరకాయ కారం రెడీ. అంతే.